ప్రతిసారి వాడొచ్చి భయపెట్టడం, ఒత్తిడి చేయడం సహించలేకపోయాం. వాడికి మేం భయపడుతున్నట్లే వాడికి మేమంటే భయం ఏర్పడింది. వాణ్ణి ఎక్కడ పట్టిస్తామోనని. అందుకని బ్లాక్మెయిల్ చేస్తూ వాడు మమ్మల్ని వెంటాడుతూ వస్తున్నాడు. మేమక్కడుంటే డేంజర్ అని ఆ రాత్రికి రాత్రి ఆ ఊరు వదిలి ఇక్కడికి వచ్చేసాం. అయినా తప్పించుకోలేకపోయాం. ఓ ఆపద నుండి తప్పించుకోవడానికి రెండో దారిలో వచ్చి పడ్డాం. ఒకటి వాడు, రెండోది నువ్వు. పూర్ణిమ, నేనెప్పుడు నీకు భారం సుమా? నీకు నేనెంతో భారమైపోయాను కదా. అయినా కూడా నాకు నీ వల్ల ఏర్పడ్డ నష్టమేముంది? కన్యాత్వం కోల్పోయిన శరీరాన్ని తీసి పక్కనుంచుదాం. మరి మనసు లోకంలో ఏ ఒక్క స్త్రీ చెయ్యకూడని ఎంతో పెద్ద తప్పుని నేను చేశాను. తమ్ముడంత వయసున్న ఒక కుర్రాడిని ప్రేమిస్తున్నానని తలుచుకుంటే పూర్ణిమ, అరుణ్, నాన్నగారు వచ్చారు, చూడలేదా? చూశాను. మరి పలకరించవే? నీ వస్తువులను సర్దుకో, బయలుదేరదాం. ఎక్కడికి? ఎక్కడికైతే ఏమిటి, ఇక నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నేను రాను. ఎందుకని? ఇప్పుడు నేను ఎక్కడికి రాను. అది నువ్వు కాదు నిర్ణయించాల్సింది. ఈ విషయంలో నిర్ణయం నాదే. ఏమిటా నువ్వు కూర్చుంది? పిల్లలు మాట్లాడాల్సిన మాట వాడు మాట్లాడింది. ఏదేమైనా వాడిని అలా కొట్టుండకూడదు.